అచ్యుత్ గారు నటించిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ప్రేమ ఎంత మధురం 1991లో విడుదలైంది. జంధ్యాల గారు దర్శకులు. 1992లో స్వాతి కిరణం చిత్రం విడుదలైంది. కె విశ్వనాథ్ గారు దర్శకులు. డబ్బు భలే జబ్బు 1992లో విడుదలైంది. కాపుగంటి రాజేంద్ర గారు దర్శకులు. అక్క మొగుడు 1992లో విడుదలైంది. క్రాంతి కుమార్ గారు దర్శకులు. 1993లో మేజర్ చంద్రకాంత్ చిత్రం విడుదలైంది. కె రాఘవేంద్రరావు గారు దర్శకులు. జీవన వేదం అనే చిత్రం 1993లో విడుదలైంది. ఉదయ్ భాస్కర్ గారు దర్శకులు. ఆదివారం అమావాస్య అనే చిత్రం 1993లో విడుదలైంది. బాబు గారు దర్శకులు. 1994లో ఆవేశం చిత్రం విడుదలైంది. కోడి రామకృష్ణ గారు దర్శకులు. తాజ్మహల్ అనే చిత్రం 1995లో విడుదలైంది. ముప్పలనేని శివ గారు దర్శకులు. హిట్లర్ అనే చిత్రం 1997లో విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య గారు దర్శకులు. 1997లో పెద్దన్నయ్య చిత్రం విడుదలైంది. శరత్ గారు దర్శకులు. కాలేజ్ స్టూడెంట్ అనే చిత్రం 1997లో విడుదలైంది. జె జితేంద్ర గారు దర్శకులు. గోకులంలో సీత ముత్యాల సుబ్బయ్య గారు దర్శకులు. 1997లో విడుదలైంది. బావగారు బాగున్నారా 1998లో విడుదలైంది. జయంత్ సి పరాంజీ గారు దర్శకులు. ఈశ్వర్ అల్లా 1998లో విడుదలైంది. అయ్యప్ప పి శర్మ గారు దర్శకులు. యువరత్న రాణా అనే చిత్రం 1998లో విడుదలైంది. ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకులు. తొలి ప్రేమ 1998లో విడుదలైంది. ఏ కరుణాకరన్ గారు దర్శకులు. తమ్ముడు అనే చిత్రం 1999లో విడుదలైంది. పిఏ అరుణ్ ప్రసాద్ గారు దర్శకులు. హరీష్ చంద్ర తులసి కుమార్ గారు దర్శకులు. 1999లో విడుదలైంది. కలిసుందాంరా అనే చిత్రాన్ని ఉదయ్ శంకర్ గారు దర్శకత్వం వహించారు. 2000 సంవత్సరంలో విడుదలైంది. ఒకే మాట అనే చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. ముత్యాల సుబ్బయ్య గారు దర్శకులు. గణపతి అనే చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. జి హరిబాబు గారు దర్శకులు. 2000 సంవత్సరంలో కౌరవుడు అనే చిత్రం విడుదలైంది. వి జ్యోతి కుమార్ గారు దర్శకులు. రాయలసీమ రామాన చౌదరి అనే చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. సురేష్ కృష్ణ గారు దర్శకులు. అంకుల్ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. రాజశేఖర్ గారు దర్శకులు. 2001లో నరసింహనాయుడు చిత్రం విడుదలైంది. బి గోపాల్ గారు దర్శకులు. వి సముద్ర గారి దర్శకత్వంలో సింహరాశి అనే చిత్రం 2001లో విడుదలైంది. ఎదురులేని మనిషి అనే చిత్రం 2001లో విడుదలైంది. జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు దర్శకులు. 2001లో మురారి చిత్రం విడుదలైంది. కృష్ణవంశీ గారు దర్శకులు. డాడీ అనే చిత్రానికి సురేష్ కృష్ణ గారు దర్శకులు. 2001లో విడుదలైంది. 2002లో అల్లరి రాముడు చిత్రం విడుదలైంది. బి గోపాల్ గారు దర్శకులు. వాసు అనే చిత్రం 2002లో విడుదలైంది. ఏ కరుణాకరన్ గారు దర్శకులు. లాహిరి లాహిరి లాహిరిలో 2002లో విడుదలైంది. వైవిఎస్ చౌదరి గారు దర్శకులు. 2003లో ఒక్కడు చిత్రం విడుదలైంది. గుణశేఖర్ గారు దర్శకులు. ఇందిరమ్మ అనే చిత్రం 2003లో విడుదలైంది. మాధవ సాయి గారు దర్శకులు. ఏ చిత్రంలో అచ్యుత్ గారి యాక్టింగ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ చిత్రాల్లో ఏదైనా చిత్రం మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి.